ఎస్, గూగుల్ యాడ్స్. ఈ రోజు సెషన్ వచ్చేసి గూగుల్ యాడ్స్ అన్నమాట. సో అసలు గూగుల్ యాడ్స్ ఎక్కడ వాడతాం? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? స్పీడ్ గా చెప్పాలి, స్పీడ్ గా రెస్పాండ్ అవ్వండి. నో ఐడియానా? ఐడియా లేదా అసలు ఎవరికి కూడా గూగుల్ యాడ్స్ అంటే ఏంటో? వాట్ ఈస్ నో గూగుల్? ఐడియా. నో ఐడియా. బిజినెస్ గ్రోత్. బిజినెస్ గ్రోత్ గురించి యూజ్ చేసేది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి గూగుల్ యాడ్స్ అంటే ఏంటో నేనే చెప్తాను. స్క్రీన్ క్లియర్ గా కనిపిస్తుందా అందరికి? మొత్తం కంటెంట్ వస్తుంది కదా? టేక్ స్క్రీన్ ఎస్ షాట్. ఎస్ అబ్సల్యూట్. ఓకే, పేపర్ క్లిక్ అన్నమాట. గూగుల్ యాడ్ అనేది ఏంటి అంటే ఒక ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. యాడ్ అనేది ఒక అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్, అది కూడా త్రూ ఆన్లైన్. మనం ఏదైనా అడ్వర్టైజ్ చేయడానికి యూజ్ చేసేదే గూగుల్ యాడ్స్. ఎక్కువగా ఇక్కడ ఏం చేస్తాము అంటే బిజినెసెస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కానీ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేస్తాం. ఇక్కడ వాళ్ళ ప్రొడక్ట్ ని కానీ సర్వీస్ ని కానీ ప్రమోట్ చేస్తాం త్రూ యాడ్ ద్వారా. ఓకే, క్లియరా? ఒక బిజినెస్ కున్న ప్రోడక్ట్ ని కానీ సర్వీస్ ని కానీ ప్రమోట్ చేస్తాం యాడ్ ద్వారా. దాన్నే గూగుల్ యాడ్స్ అంటాం. దాని ద్వారా ఏం జరుగుతుంది? ఆ బిజినెస్ కి ట్రాఫిక్ పెరగచ్చు, లేదా ఆ బిజినెస్ వెబ్సైట్ ట్రాఫిక్ పెరగచ్చు, లేకపోతే ఆఫ్లైన్ స్టోర్ అయితే క్లయింట్స్ రావచ్చు. ఓకే, ఇలాగ ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, కస్టమర్స్ రీచ్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా సెర్చ్ బార్, ఇప్పుడు ఆన్లైన్ లో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆన్లైన్ లో సెర్చ్ చేసినప్పుడు కూడా మన బిజినెస్ ఏదైతే ఉందో అది అందరికి ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, డిస్ప్లే కనిపిస్తుంది, సెర్చ్ బార్ లో కనిపిస్తుంది, డిస్ప్లేలో కనిపిస్తుంది, వీడియోల్లో కనిపిస్తుంది, అన్ని విధాలుగా కనిపిస్తుంది అనమాట. అంటే మన బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని గ్రో చేసుకోవడానికి ఈ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. క్లియరా? గూగుల్ యాడ్ అంటే ఏంటో అర్థమైందా? ఇక్కడ గూగుల్ యాడ్ అనేది పేపర్ క్లిక్ అని ఉంటుంది అనమాట. ఓకేనా? ప్రతి ఒక్క క్లిక్ కి పే చెయ్యి. క్లియర్ కదా? సేమ్ మనం ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఇవన్నీ ఎలా అయితే చేస్తున్నామో త్రూ ఆన్లైన్ ద్వారా గూగుల్లో మన బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి యూజ్ చేసేదే గూగుల్ యాడ్స్. ఓకే, వై వి యూజ్ గూగుల్ యాడ్స్? అసలు గూగుల్ యాడ్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే, గూగుల్ యాడ్స్ అనేది ఇందాక చెప్పాను కదా, మంచి టార్గెటెడ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి. మన ఆడియన్స్ కి మనం రీచ్ అవ్వాలి త్రూ ఆన్లైన్. ఎందుకంటే ఆన్లైన్ లో అంటే ఎక్కడి నుంచైనా మనకి ఆర్డర్ అనేది రావచ్చు, ఎక్కడి నుంచైనా మనకి ఒక సర్వీస్ కి సంబంధించి బుకింగ్ రావచ్చు కదా. సో టార్గెటెడ్ ఆడియన్స్ ని మనం ఈజీగా రీచ్ అవుట్ అవడానికి గూగుల్ యాడ్స్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ వేలో యూజ్ అవుతుంది అనమాట. మోస్ట్ ఏంటి అంటే ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ మిజరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఫాస్ట్ అంటే త్రూ ఆన్లైన్ కాబట్టి వరల్డ్ వైడ్ మనకి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అంతేకాకుండా మెజరబుల్ అంటే ఇక్కడ ఎంత ఎంత సారీ, ఎంత ఇన్వెస్ట్ చేసాము, దానికి ఎంత రిటర్న్స్ వచ్చాయి, అంటే ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కస్టమర్స్ వచ్చారు, ఇలా అన్ని కూడా మెజరబుల్ గా ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, 1 సెకండ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ బడ్జెట్ కంట్రోల్. మనం ఎంతైతే పెడదాం అనుకుంటున్నామో అంతే పెట్టుకోవచ్చు, అదంతా మన చేతిలోనే ఉంది. ఏదైనా ఎప్పటికైనా ఆపచ్చు. ఆల్రెడీ ఫేస్బుక్ యాడ్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాము, పర్ డే ఇంతే పెట్టాలి, నేను ఇంత లిమిటే పెట్టాలి అని అనుకున్నప్పుడు కూడా మనం పెట్టచ్చు. అలాగే ఇక్కడ కూడా. ఓకే, ఈజీ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ ఎందుకు అంటే ఇక్కడ బిజినెస్ గూగుల్ యాడ్స్
కి సంబంధించి యాడ్ క్యాంపెయినింగ్ ఉంటుంది. దాంట్లో మొత్తం మన డాష్‌బోర్డ్ ఉంటుంది. సో దట్ దాని పెర్ఫార్మన్స్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా పూర్తిగా మనం ట్రాక్ జేసుకోవచ్చనమాట. ఓకేనా? క్లియర్ గదా? ఈ పాయింట్ క్లియరేనా? నేను ఇక్కడ కొన్ని యాడ్ చేయలేదు. ట్రాకింగ్ అండ్ అనలిటిక్స్‌కి మనం గూగుల్ యాడ్ డాష్‌బోర్డ్ అనేది వాడతాము. కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ వాడతాము. అండ్ గూగుల్ అనలిటిక్స్ ఇంటిగ్రేషన్ అనేది కూడా వాడతామనమాట. ఓకేనా? ఇవి 3 వాడతాం. ఎక్కువగా గూగుల్ డాష్‌బోర్డ్‌లోనే మనకన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు మెటా యాడ్స్ డాష్‌బోర్డ్ ఎలా అయితే ఉందో, గూగుల్ యాడ్స్ డాష్‌బోర్డ్ గూడా అలాగే ఉంటుంది. దాంట్లో మొత్తం మన యాడ్ ట్రాకింగ్ పెర్ఫార్మన్స్ అంతా కూడా వచ్చేస్తుందనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి. మీరు సెర్చ్ చేసే ఉండొచ్చు గూగుల్ యాడ్స్. గూగుల్‌లో యాడ్స్ ఎప్పుడైనా చూసారా ఎవరైనా? ఇప్పుడు ఒకసారి ఇది యెస్. స్క్రీన్ యెస్. తీసుకోండి. నేను చెప్తాను అసల ఏ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఏంటి అనేది. ఇప్పుడు నేను స్క్రీన్ సెర్చ్ యాడ్. సెర్చ్ యాడ్ అంటే ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడ ఒకటి సెర్చ్ చేస్తున్నా. డిజిటల్ మార్కెటింగ్ అని ఇస్తున్నా. ఓకే. డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ నా లొకేషన్ ఆల్రెడీ ఉంది చూసారా? అమీన్‌పూర్, మియాపూర్, హైదరాబాద్ అని. సో, అదొచ్చేసింది డైరెక్ట్. అమీన్‌పూర్, మియాపూర్‌కి సంబంధించి ఇక్కడ యాడ్స్ అయితే ఏమీ లేవు. ఇన్ ఇండియా అని ఇస్తాను. చూడండి అప్పుడు యాడ్స్ వస్తాయి. అంటే సెర్చ్ చేసినప్పుడు వచ్చిన యాడ్‌ని సెర్చ్ యాడ్ అంటాం. ఓకే. ఇదిగో స్పాన్సర్డ్ రిజల్ట్స్ అని వచ్చాయి చూసారా? హ్మ్. కనిపిస్తుందా? అంటే జస్ట్ నేను సెర్చ్ చేశాను అంతే. సెర్చ్ చేయగానే ఈ డిజిటల్ గ్రోత్ మేట్స్ సికోనో సిక్యోన్ సిక్యోన్ డిజిటల్ డాట్ కామ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ యాడ్ రన్ చేస్తున్నారు అనమాట. ఓకే. హైడ్ స్పాన్సర్డ్ రిజల్ట్స్ అంటే అది పైకి వెళ్ళిపోయింది చూసారా? అంటే ఆ రిజల్ట్స్ చూపించదు. ఇవన్నీ ఒరిజినల్ గా ఎస్సీఓని యూజ్ చేసుకుని బిల్డ్ అయినవి. అంటే ఆర్గానిక్ గా గ్రో అయినవి ఇవన్నీ. ఓకే. ఐఐడిఈ ఇవన్నీ ఆర్గానిక్ గా గ్రో అవుతున్నవి. ఇందాక మనం చూసినవి ఏంటి యాడ్ రన్ అయినవి. అవి సెర్చ్ యాడ్స్ అన్నమాట. ఓకేనా? అంటే జస్ట్ మనం సెర్చ్ చేసినప్పుడు వచ్చిన యాడ్ ని సెర్చ్ యాడ్స్ అంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నా క్యాన్వా ఎక్కడికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డిస్ప్లే యాడ్స్. నోట్ చేసుకుంటున్నారా? ఎందుకంటే నేను అవన్నీ ఏమీ నోట్ చేయలేదు ఇక్కడ. చాలా పెద్దదయిపోతుందని చెప్పి నేను అవన్నీ నోట్ చేయలేదు. ఓకేనా? అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సెర్చ్ యాడ్‌లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే కీవర్డ్స్. మనం ఏదైతే కీవర్డ్ ఇస్తామో ఆ కీవర్డ్‌ని బట్టే యాడ్ అనేది వస్తుంది. సెర్చ్ యాడ్ అలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఇచ్చిన కీవర్డ్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్. ఇంకో కీవర్డ్ ఏంటి? ఇండియా. అంటే త్రూఅవుట్ ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్ కి ఏమున్నాయి అని అడిగాను అంతే. అవి 2 కీవర్డ్స్ అవ్వడం వల్ల ఈజీగా మనకి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఏది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సెర్చ్ యాడ్ లో కీవర్డ్. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్. దీన్నే టెక్స్ట్ యాడ్స్ అని కూడా అంటాం అన్నమాట. గూగుల్ సెర్చ్ లో టెక్స్ట్ మనం ఇచ్చినప్పుడు వచ్చిన యాడ్ ని సెర్చ్ యాడ్ అంటాము లేదా టెక్స్ట్ యాడ్ అంటాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే యాడ్. ఓకే. డిస్ప్లే యాడ్ అంటే ఏంటంటే ఇమేజెస్ ని గానీ బ్యానర్స్ ని గానీ చూపిస్తుంది. దీన్ని డిస్ప్లే యాడ్ అంటాం. ఎక్కువగా వెబ్సైట్స్ లో గానీ యూట్యూబ్ లో గానీ యాప్స్ లో గానీ వస్తాయి. మీరు చూడొచ్చు. ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇమేజ్ యాడ్స్ వస్తాయి. మింత్రా ఇలాంటివన్నీ వస్తాయి కదా. యూట్యూబ్ లో కూడా వస్తాయి మింత్రా అవిని. ఆ యాడ్స్ ఏంటి అంటే జస్ట్ ఇమేజెస్ ని చూపిస్తూ ఉంటారు. అలాంటి యాడ్స్ ని డిస్ప్లే యాడ్స్ అంటాం. ఓకే. జస్ట్ బ్రాండ్ అవేర్నెస్ కోసమే. అది ఉంది అని తెలియడానికి ఇలాంటి పలానా వెబ్సైట్ ఉంది అని తెలియడానికి వస్తూ ఉంటాయి. లేదా ఇలాంటి పలానా ప్రోడక్ట్ ఉంది అని తెలియడానికి ఇమేజెస్ వస్తూ ఉంటాయి పక్కన. అది పర్చేస్ చేయమని కాదు. జస్ట్ దాని ఆ బ్రాండింగ్ చూపిస్తాడు అంతే. అది బ్రాండ్ అవేర్నెస్
కి సంబంధించిన యాడ్ ఏదైతే ఉంది అంటే అది డిస్ప్లే యాడ్ అన్నమాట. మనం ఫేస్బుక్ యాడ్స్ లో చూసుకుంటాం కదా, ట్రాఫిక్ అయితే ఇది, అవేర్నెస్ కి అయితే ఇది, అవేర్నెస్ యాడ్ రన్ చేయాలని. ఒకవేళ నిజంగా ఏదైనా ఒక బ్రాండ్ కి అవేర్నెస్ కావాలి అని మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరు అప్పుడు ఏ యాడ్ రన్ చేయాలి? డిస్ప్లే డిస్ప్లే యాడ్ రన్ చేయాలి. ఓకేనా? అంటే వాళ్ళ బ్రాండ్ ఉందని తెలియడానికి. ఓకే, నోట్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి వీడియో యాడ్. వీడియో యాడ్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, స్కిపబుల్ యాడ్, నాన్ స్కిపబుల్ యాడ్ అనే 2 ఉన్నాయి. ఎక్కువగా ఈ వీడియో యాడ్స్ అనేవి మనం యూట్యూబ్ లో చూస్తాం కదా. యూట్యూబ్ లో ఎప్పుడైనా చూడండి, ఏదైనా మనం స్టార్ట్ చెయ్యగానే ఫస్ట్ ఒక యాడ్ వస్తుంది. ఒకటి స్కిప్పబుల్ వస్తుంది, ఒకటి నాన్ స్కిప్పబుల్ వస్తుంది. అది పర్టికులర్ ఆన్ ద ఫార్మెట్ అన్నమాట. అక్కడ వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? ఎంగేజ్మెంట్ ఉండడానికి అండ్ ఈజీగా వాళ్ళ బ్రాండ్ ని కొలాబరేషన్స్ చేసుకోవడానికి లేకపోతే ప్రమోట్ చేసుకోవడానికి ఈ వీడియో యాడ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ ఓన్లీ వీడియోస్ నే ఎక్కువగా వాడతాం వీడియో యాడ్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ యాడ్. స్కిప్పబుల్ నాన్ స్కిప్పబుల్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్, అవునా? స్కిప్పబుల్ అంటే ఏంటి? స్కిప్ యాడ్ అని వస్తుంది. నాన్ స్కిప్పబుల్ అంటే వన్ వన్ కంప్లీట్ వీడియో వాచ్ చేయాలి. కంప్లీట్ వీడియో అనేది వాచ్ చేయాలి. వన్ అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఆ కంప్లీట్ వీడియో అనేది మనం అదే చూడాలి. ఓకే, కంప్లీట్ చూడాలి. కంప్లీట్ వీడియో అనేది మనం చూడాలన్నమాట. అప్పుడే ఆ యాడ్ అనేది అవుతుంది. ఇవి ఓన్లీ వీడియో యాడ్స్ లోనే ఉంటాయి, ఎక్కువగా యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం మనం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమైంది? షాపింగ్ యాడ్ ఎక్కువగా చెప్పండి వైష్ణవి. ఇది స్కిపేబుల్ యాడ్స్ ఉంటాయి చూడు, అలా అది స్కిప్ చేసినా కూడా వాళ్ళకి పైసలు వస్తాయా? వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఎంత వరకు ఎంత టైం చూడాలి అనుకుంటున్నారో అంత టైము మీకు వదిలేసాకనే స్కిప్పబుల్ యాడ్. అంటే మినిమం 3 సెకండ్స్ యాడ్ వాచ్ అయిన తర్వాతే నీకు స్కిప్ అవుతుంది, అవునా? 1 2 3 స్కిప్ అని వస్తుంది కదా. అంటే ఆ మినిమం 3 సెకండ్స్ చూసినందుకు వాళ్ళకి మానిటైజ్ అవుతుంది అనమాట యాడ్ కి. సో అలాగా ఇప్పుడు స్కిప్పబుల్ నాన్ కావాలి స్కిపేబుల్ అంటే యాడ్స్ ఉంటాయి, అవి సపోజ్ 2 3 వచ్చిన అనుకో, కంప్లీట్ చూసినాక అంత రేట్ వాళ్ళకి వస్తుంది అది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి పేమెంట్ అనేది వెళ్తుంది, మానిటైజేషన్ అయిన వాళ్ళకి, యూట్యూబ్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి. ఓకే, మానిటైజేషన్ అయితేనే యాడ్ రన్ చేయగలుగుతాం. వితౌట్ మానిటైజేషన్ వి కెనాట్ రన్ ఎనీ యాడ్ ఇన్ యూట్యూబ్. ఓకే, యూట్యూబ్ లో యాడ్ ఉత్తినే రన్ చేయలేరు, మానిటైజేషన్ అయితేనే యాడ్ అనేది రన్ అవుతుంది. ఓకే, అంటే వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి, అప్పుడే యాడ్ రన్ చేయగలుగుతారు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ షాపింగ్ యాడ్. వచ్చేసి షాపింగ్ యాడ్ లో ఇమేజెస్, ప్రోడక్ట్ ఇమేజెస్ ఉంటాయి, ప్రైజెస్ ఉంటాయి, అండ్ స్టోర్ నేమ్ కూడా ఉంటది కదా. షాపింగ్ యాడ్స్ ఎక్కడెక్కడ చూస్తాం? ఏ షాపింగ్ యాడ్స్ చూస్తాం? మీషో, మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, కుర్తీ. ఓకే, ప్రతి ఒక్కటి షాపింగ్ యాడ్ లోకే వస్తుంది. మీరు వెళ్ళి జస్ట్ ఐడిపి డిజిటల్ అనేది చూసినా కూడా వస్తుంది, అది కూడా షాపింగ్ యాడ్ లోకి వస్తుంది. మీరు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో రిపీటెడ్ గా ఇస్తూ ఉంటది ఈ షాపింగ్ యాడ్ అనేది. ఓకేనా? క్లియరా? అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్ ప్రమోషన్ యాడ్. యాప్ ప్రమోషన్ యాడ్ ఎక్కడ వాడతాం అసలు? యాప్ ప్రమోషన్ యాడ్ పేటిఎం చెయ్యి అంటారు, పేటిఎం అట్లా యాప్స్ కాదు. ఏంటంటే మనం ఏదైనా సీరియస్ గా చూస్తూ ఉంటాం, అప్పుడు ఒక గేమ్ వస్తుంది అనమాట. క్యాన్వా ఓపెన్ చేస్తాం, అప్పుడు ఒక గేమ్, ఫ్రూట్ నింజా, క్యాండీ క్రష్. అంటే ఏంటి? ఈ గేమ్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటేనే అక్కడ యాడ్ యూజ్ అయినట్టు. నువ్వు ఇన్స్టాల్ చేసుకోకపోతే అక్కడ యాడ్ ఏమీ ఉపయోగం లేదు. నువ్వు చూసి వదిలేస్తే ఏం లేదు, ఇన్స్టాల్ చేస్తాం. యాప్ ప్రమోషన్ యాడ్ అంటే ఏంటంటే ఇక్కడ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం, ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ యాప్ ని. క్యాండీ క్రష్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు, లేకపోతే టెంపుల్ రన్ యాడ్ ని ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు యాడ్ రన్ చేసినంత మాత్రాన, మనం చూసినంత మాత్రాన వాళ్ళకి ఏం డబ్బులు కట్ అయిపోవు. అక్కడ మనం ఇన్స్టాల్ చేసినప్పుడే కట్ అవుతాయి.
అవి కూడా ఏంటి అనేది ఆ పర్టికులర్ కీ వర్డ్స్ ఉంటాయి కదా, ఆ కీవర్డ్స్ కూడా చెప్తాను. ఏ పర్టికులర్ యాడ్ కి ఏ కీవర్డ్ ని యూజ్ చేస్తాము, ఏ టైప్ ఆఫ్ కాస్ట్ పర్ క్లిక్ అనేది ఉంటుంది అనేది చెప్తాను. ఓకే, క్లియరా? యాప్ ప్రమోషన్ అంటే తెలుసా? అర్థమైందా అందరికి? యాప్స్ ఇన్స్టాల్ చేస్తేనే యూజ్ అవుతుంది. యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు అయ్యే యాడ్ అంటే యాప్ గురించి పర్టికులర్ గా ప్రమోట్ చేస్తున్న యాడ్ అన్నమాట. ఓకేనా? చాలా యాప్స్ ఉంటాయి. ప్రతి యాప్ కూడా మనం ఏదైనా ఒకసారి వెళ్ళి చూసాము అంటే ఆ యాప్ వస్తూనే ఉంటది మనకి ప్రమోషన్ లో కదా. అయితే నాకు అదనమాట. చెప్పమ్మా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మనం ఆ, ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఎవరైనా ఏమైనా చెప్తూ ఉంటారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్నింగ్ గురించి ఏమైనా చెప్పారనుకోండి, అర్నింగ్ ఇట్లా చేయాలి అని ఆ యాప్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మా బయో లింక్ లో ఉంది ఇలా యాప్ అనేసి చెప్తారు కదా, అది కూడా యాప్ ప్రమోషన్ ఏనా? అది వాళ్ళ అఫిలియేట్ ప్రమోషన్. డిస్కౌంట్ వస్తుంది అని చెప్తున్నారుగా, అది వాళ్ళ అఫిలియేట్ ప్రమోషన్. మనకు ఇప్పుడు వచ్చేది ఏంటి? ఇన్స్టాగ్రామ్ లో అందరు అదే నువ్వు చేస్తారు క్యాన్వా కదా. యూజ్ చేస్తున్నావు, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నావు, చేసేటప్పుడు నీకు మధ్యలో ఒక యాడ్ రన్ అవుతూ ఉంటది కదా. ఉమ్, ఆ యాడ్ ఏంటి? క్యాండీ క్రష్ ని డౌన్లోడ్ చేసుకో, లేకపోతే ఫ్రూట్ నింజా డౌన్లోడ్ చేసుకో, లేకపోతే 2024 ని డౌన్లోడ్ చేసుకో, 2048 జెప్టో ఇలాంటివి డౌన్లోడ్ చేసుకొని వస్తాయి యాప్ ప్రమోషన్స్. స్విగ్గీ కానీ డౌన్లోడ్ చేసుకో అని వస్తూ ఉంటాయి కదా, వాటిల్ని యాప్ ప్రమోషన్ యాడ్స్ అవుతాయి. అదే యూట్యూబ్ లో ఎవడో చెప్పింది అది అఫిలియేట్ ప్రమోషన్. వాడి ద్వారా నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకున్నందుకు వాడికి ఎంతో కొంత అఫిలియేట్ కమిషన్ వెళ్తుంది. ఓకే, వాళ్ళకి డిస్కౌంట్ వస్తుందంటే మనకు ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళకి కమిషన్ వస్తుంది. చెప్పు వైష్ణవి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇట్లానే ఇక చాలా మందిలు నీ ప్రొడక్ట్ లింక్ కావాల్సే ఫాలో మీ ఆర్ సంథింగ్, నాకు లింక్ బయో నా లింక్ క్లిక్ చేయని చెప్తారు. అది కదా అవే నడుస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ చూసిన అసలు. ఏదైనా సపోజ్ కుర్తి మంచున్నా అనుకో, నేను ఇక్కడికి నుంచి బై చేసిన మీకు కావాలంటే నీకు లింక్ తోలిస్తా అని అంటారు చూడు కదా. కామెంట్ మీ అదే లింక్ అంటారు. ఆ లింక్ ఏమవుతుంది అంటే వాళ్ళ పర్సనల్ ఈ కామర్స్ వెబ్సైట్ లింక్ షేర్ చేస్తారు అనమాట. అంటే అక్కడ వాళ్ళకి ఎఫిలియేట్ వెళ్తుంది అనమాట. వాళ్ళకి కమిషన్ వాళ్ళకి వస్తుంది కదా. కమిషన్ వస్తుంది. ఓకే, అవన్నీ కూడా ఈ కామర్స్ ద్వారా వస్తాయి అన్నమాట. ఓకే, రివ్యూస్ ఉత్తనే చేయట్లేదు, రివ్యూ చేసేదే అందుకు. ఓకేనా? చాలా మంది రివ్యూలు చేస్తూ ఉంటారు కదా ప్రతి ప్రోడక్ట్ కి. అదేంటంటే ఆ రివ్యూ చేయడం ద్వారా వాళ్ళకి దాని ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, అందుకే ఆ రివ్యూ చేసినప్పుడే ఈ పర్టికులర్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే నా దగ్గర ఈ లింక్ ఉంది, లేకపోతే మీరు పాలసీ బజార్లో మీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే నా దగ్గర ఈ లింక్ ఉంది, ఈ లింక్ ద్వారా మీరు వెళ్ళి చూసుకోవచ్చు, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు అని అంటారు కదా. అక్కడ ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళు వాళ్ళ అఫిలియేట్ కమిషన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? అర్థమైందా అక్కడ ఎందుకు ఏంటి అనేది అర్థమైంది ఇప్పుడు? అండ్ నెక్స్ట్ కొన్ని కీవర్డ్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు నేను చెప్తాను, అవి కూడా నోట్ చేసుకోండి. ఇందాక చెప్పాను కీవర్డ్. కీవర్డ్ అనేది సెర్చ్ యాడ్ లో చాలా అంటే చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. అదే డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ కీవర్డ్స్ ఏమవుతాయి? డిజిటల్ మార్కెటింగ్ అవుతుంది, హైదరాబాద్ అవుతుంది. సారీస్ షాప్ ఇన్ మియాపూర్ అని ఇచ్చాను అనుకోండి, అక్కడ ఏమవుతుంది? శారీస్ మియాపూర్ షాప్ అవుతుంది. నా చుట్టుపక్కల ఉన్నవన్నీ వచ్చేస్తాయి. అవి కీవర్డ్స్ అవుతాయి అన్నమాట. ఈ పర్టికులర్ కీవర్డ్ అనేది గూగుల్ యాడ్ కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది, నోట్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఈస్ ఎస్ఈఆర్పి అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో, 1 సెకండ్ ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఆ ఏదైనా ఒకటి చెప్పండి రే, ఏం సెర్చ్ చేద్దాం చెప్పండి నాకు. ఏదైనా ఒకటి సెర్చ్. బెస్ట్ మూవీ, బెస్ట్ తెలుగు మూవీ, తెలుగు మూవీ
ఓకే. ఇప్పుడు బెస్ట్ తెలుగు మూవీ అన్నాను. వెంటనే నాకు ఏమొచ్చింది? ఈ పేజ్ వచ్చింది. దీన్నే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటాం. అంటే మనం ఏదో సెర్చ్ చేసాం. సెర్చ్ చేసిన దానికి వచ్చిన రిజల్ట్ పేజ్. ఓకేనా? ఇది. ఓకే. బెస్ట్ తెలుగు మూవీ ఇన్ 2025. మారచ్చేమో. అదిగో మారింది మళ్ళీ. ఓకేనా? దీన్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటాం. ఓకేనా? క్లియర్ కదా? మాట్లాడకపోతే నేనేం చేయలేను. చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మరి మీ ఇష్టం. ఎస్ 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 ఎస్. అయ్యయ్యో పీపీటీ క్లోజ్ చేస్తేనే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఓకే. నెక్స్ట్ ఈస్ ఎస్ఈఓ. మీ అందరికి చాలా చాలా బాగా తెలిసిందే. ఏంటి అంటే ఆర్గానిక్ గా చేసినంత సేపు మనకి ఈ ఎస్ఈఓ ద్వారానే గ్రోత్ అనేది వస్తుంది. ఓకే. ఆర్గానిక్ గా వెళ్ళాము అంటే దానికి ఏం కావాలి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎస్ఈఓ అంటే ఏంటి? పెద్దగా చేస్తాను. పెద్ద చైనా. SEO అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. We can use only SEO for growth of the business. ఆర్గానికల్లీ ఏదైనా ఒక బిజినెస్ ని ఆర్గానిక్ గా గ్రో చేయాలి అనుకున్నప్పుడు ఈ SEO అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్ఆర్గానిక్ వే. ఇన్ఆర్గానిక్ వే అంటే ఏంటి? గూగుల్ యాడ్ ని రన్ చేయడం మనీ పే చేసి. రన్నింగ్ యాడ్స్ విచ్ ఆర్ పెయిడ్. ఓకే. ఇవి 4 పాయింట్లు ఖచ్చితంగా తెలియాలి ఒక యాడ్ రన్ చేయాలి అనుకున్నప్పుడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం ఏదైతే యాడ్స్ డిస్కస్ చేసుకున్నామో సెర్చ్ యాడ్ అని, డిస్ప్లే యాడ్ అని, వీడియో యాడ్ అని, అలాగే నెట్వర్క్స్ కూడా అలాగే ఉంటాయి. సెర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్, వీడియో నెట్వర్క్. ఇందాక చెప్పాను కదా దేనికి ఏ పర్టికులర్ కీవర్డ్ ని వాడతాము అనేది ఇక్కడే క్లియర్ గా తెలుస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఓకే. సెర్చ్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే ఒక టెక్స్ట్ యాడ్ ని రన్ చేస్తాం. ఓకే. ఒక టెక్స్ట్ యాడ్ ని రన్ చేసినప్పుడు సెర్చ్ యాడ్ అనేది వెళ్తుందన్నమాట. ఓకే. ఇక్కడ ఏంటంటే కాస్ట్ పర్ క్లిక్ అవుతుంది. సిపిసి యాడ్ విల్ బి యూజ్డ్ టు రన్ ద యాడ్. ఓకే. సిపిసిని చిన్న యూజ్ డౌట్ చేస్తాం. చెప్పండి. శశి, చిన్న డౌట్. మినిమం టీపీసీ ఫుల్ ఫామ్ 3 ఏంటి? డేస్ అట్లా రన్ చేయాలి యాడ్ అంటే ఓన్లీ 1 డే కూడా రన్ చేయొచ్చు. ఇట్స్ ఆన్ అప్ టు అస్ అండి. మనం ఎంతసేపు రన్ చేయాలి అనుకుంటే అంత. అందుకనే మనం ఇందాక పాయింట్స్ లో చూసాం కదా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనకి. ఓకే. మినిమం సిపిసి స్టార్టింగ్ మీన్స్ కాస్ట్ పర్ క్లిక్. ఉమ్. సిపిసి కాస్ట్ పర్ క్లిక్. అంటే మీ యాడ్ ని చూసి ఎవరైనా క్లిక్ చేశారనుకోండి అప్పుడు అది సిపిసి సెర్చ్ దానికి కాస్ట్ కట్ అవుతుంది. అంటే ఇప్పుడు నాది ఒక స్కూల్ ఉంది, నేను ఒక యాడ్ రన్ చేశాను. నా యాడ్ రన్ చేసినప్పుడు ఇప్పుడు నేను సెర్చ్ చేశాను ఇందాక డిజిటల్ మార్కెటింగ్ అని కదా, పైన మనకి స్పాన్సర్డ్ యాడ్స్ కి 2 or 3 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. అందులో ఏదైనా ఒకటి క్లిక్ చేశాను అనుకోండి, నేను వాళ్ళకి నా క్లిక్ కి కాస్ట్ పడుతుంది అనమాట. చూపిస్తాను ఒక్క నిమిషం. అరే నువ్వు ఎందుకు నా పక్కనే ఉంటున్నావు? అసలు కొంచెం పక్కకి వెళ్ళమ్మా, పక్కకి ఆడుకో. ఎవరిది? చెప్పు. బొజ్జున్నానమ్మా, బొజ్జున్నాను. ఇంకా ఏం అవ్వలేదు, అవుతూ ఉంది. మా జాయిన్ అవ్వు. బొజ్జున్నా నేను. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అని ఇచ్చినప్పుడు ఓహో ఇప్పుడు ఎందుకు స్పాన్సర్డ్ యాడ్స్ రాలేదు నీకు చూపిద్దామంటే. ఓకే, ఇప్పుడు మార్చేద్దాం అయితే మనం కీవర్డ్ ని. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్.
హైదరాబాద్ పాకిస్తాన్ కాదు, ఇండియాదే ఇవ్వమ్మా. చూసారా ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్ అని వచ్చింది కదా, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి. సో ఆ పర్టికులర్ లైఫ్ డిజైనర్ అనే వాళ్ళు ఎవరైతే యాడ్ రన్ చేశారో వాళ్ళకి నేను క్లిక్ చేసినందుకు కాస్ట్ పడుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? దీన్నే కాస్ట్ పర్ క్లిక్ అంటాం. క్లియరా? అర్థమైందా? ఎస్ ఎస్. ఆ, మళ్ళీ కిందకి వెళ్తాను చూడండి, ఇంకొంచెం కిందకి వెళ్దాం. ఆ, ఇదిగో ఇక్కడ ఇది కూడా ఉంది కదా, దీన్ని కూడా క్లిక్ చేశాను అనుకోండి, అంటే యాడ్ రన్ అవుతుంది. అవన్నీ స్పాన్సర్డ్ యాడ్ లో ఉన్నాయి, ఉండగా నేను క్లిక్ చేశాను. సో వాళ్ళకి యాడ్ రన్ అవుతున్నంత సేపు నేను క్లిక్ చేసినప్పుడు కాస్ట్ పడుతూ ఉంటది. అది ₹1 అవ్వచ్చు, ₹2 అవ్వచ్చు, ₹10 అవ్వచ్చు, ₹100 అవ్వచ్చు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ దేర్ బడ్జెట్ అండ్ ఇట్స్ డిపెండింగ్ ఆన్ ద ఆల్గరిథం. ఎవరు చెప్పలేరు ఈ పర్టికులర్ ప్రైస్ పడుతుంది అని. వన్స్ మనం దాంట్లో ఎక్స్పర్ట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఐ మీన్ ఇది ఇలా యాడ్ రన్ చేస్తే ₹1 పడుతుంది అనేది కూడా తెలుస్తుంది మనకి. అది డిపెండింగ్ ఆన్ ద టార్గెటెడ్ ఆడియన్స్, లొకేషన్, ఇలాంటివన్నీ చాలా పారామీటర్స్ అన్నిటిని తీసుకుని కాస్ట్ పర్ క్లిక్ అనేది మారిపోతూ ఉంటది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి డిజిటల్ ఆపరేటర్ అని ఉంది. దీనికైతే ఏమీ పడదు, ఎందుకంటే వాడు ఏమీ యాడ్ రన్ చేయట్లేదు, మనం జస్ట్ నార్మల్ గా చూస్తున్నాం. ఓకే, దానికి ఏమీ పడదు అనమాట. అది కాస్ట్ పర్ క్లిక్. మా పక్కలు వద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే యాడ్. డిస్ప్లే యాడ్ వచ్చేసి ఇమేజ్ కానీ బ్యానర్స్ కానీ ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఓకేనా? మనం ఈ యాడ్ లో ఇమేజెస్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, లేదా ఏదైనా ఒక స్కూల్ ఉందనుకోండి, ఆ స్కూల్ కి సంబంధించిన బ్యానర్ ని కూడా చూపిస్తుంది కదా కదా స్కూల్స్ అవ్వచ్చు, లేదా ఏదైనా నా ఫుడ్ బిజినెస్ ఉంది, పికిల్ ని డైరెక్ట్ గా చూపించకుండా నేనేం చేస్తాను అంటే జస్ట్ నా బ్యానర్ ని చూపిస్తా, ససి ఫుడ్స్ అని. ఓకేనా? అలా ఇమేజ్, అది కూడా ఒక ఇమేజే కదా. ఇమేజ్ అంటే అయితే ఇమేజ్ ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్ట్ ఇమేజ్ పెట్టొచ్చు, లేదా ఒక బ్యానర్ ని పెట్టి మనం డిస్ప్లే యాడ్ అనేది రన్ చేయొచ్చు. ఇక్కడ డిస్ప్లే యాడ్ లో కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఇంతమంది చూసినందుకు నీకు కాస్ట్. మినిమం 1000 మెంబర్స్ చూసారు. ఇంప్రెషన్ మీన్స్ లుకింగ్, సీయింగ్. ఓకే, కాస్ట్ పర్ ఇంప్రెషన్, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. ఓకే, సిపిటి రాసారా? రాయకపోతే ఏం అర్థం కాదు, ఎందుకంటే నేను అన్ని మెన్షన్ చేయలేదు. ఓకే, కాస్ట్ పర్ ఇంప్రెషన్, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్. అదే ఇప్పుడు ఆ సిపిటిని ఇప్పుడు సిపిఎం అంటున్నాం. ఓకే, ఇది వరకు కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్ అని ఉండేది, దాన్ని ఇప్పుడు ఏం చేశారు, కాస్ట్ పర్ మైల్, ఎం. ఓకే, కాస్ట్ పర్ మెయిల్. రాసుకోండి, కాస్ట్ పర్ మెయిల్, MILLE, మెయిల్. కాస్ట్ పర్ మెయిల్ అంటే ఏంటంటే మెయిల్ అంటే 1000 అని అర్థం అనమాట, సింపుల్ గా. ఇప్పుడు న్యూ వర్డ్స్ లో ఇలా వాడుతున్నారు, సిపిఎం అని వాడుతున్నారు. ఇది వరకు అయితే కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అనేవారు. ఓకే, ఎన్నిసార్లు కనిపించింది అనే దాన్ని బట్టి ఈ డిస్ప్లే యాడ్ కి కాస్ట్ పడుతుంది అనమాట. ఓకేనా? క్లియరా? మళ్ళీ ఇవి నన్ను అడగద్దు, ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ఒక యాడ్ రన్ చేయాలి అంటే ఇది ఖచ్చితంగా ఈ క్లారిటీ ఉండాలి మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో యాడ్, ఓన్లీ వీడియోసే రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? వీడియో యాడ్ లో ఓన్లీ వీడియోస్ నే రన్ చేస్తాము. యూట్యూబ్ లో
ఎక్కువగా రన్ చేస్తూ ఉంటాం, ఎక్కువగా చూస్తూ ఉంటాం ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ. ఓకేనా? ఇది ఆల్రెడీ రాసుకున్నారు కదా. ఉమ్. ఇది కూడా కాస్ట్ పర్ అబ్జర్వేషన్స్. ఓకే, దీనికి ఏం పర్టికులర్ గా ఇంత కాస్ట్ అని ఉండదు. యాడ్ రన్ చేసుకున్న వాళ్ళకి వెళ్తుంది ఆ కాస్ట్ అనేది, మనకేం పడదు. వాళ్ళకి ఏంటి అనేది, వాళ్ళకి యాడ్ రన్ చేసినందుకు మనీ తీసుకుంటారు, వాళ్ళు మానిటైజ్ అవుతుంది కదా, వాళ్ళు మనీ అబ్జర్వ్ చేసుకుంటారు, కానీ యాడ్ రన్ చేసినందుకు వాళ్ళకి ఏమీ డబ్బులు పడవు. ఓకే, వాళ్ళకి మానిటైజేషన్ అయ్యి ఉండాలి అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ యాప్. మొబైల్ యాప్ ఇందాక మనం అనుకున్నాం కదా, మొబైల్ యాప్ యాడ్స్. క్లారిటీ ఉందా? లేకపోతే ఒకసారి బ్యాక్ వెళ్దామా? ఉండండి, చూపిస్తాను అది కూడా. యాప్ యాడ్స్, షాపింగ్ యాప్ యాడ్స్. ఓకే, ఇప్పుడు చూపిస్తాను. మొబైల్ యాప్ అంటే ఏంటంటే టెక్స్ట్ అవ్వచ్చు, ఈ వీడియో అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, ఏదైనా కూడా. ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక యాప్ ని మనం ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళకి కాస్ట్ పడుతుంది అనమాట. అర్థమైందా? ఏదైనా ఒక యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు, ఇన్స్టాల్ అయినప్పుడే ఆ పర్టికులర్ యాప్ కి ఇన్స్టాలేషన్ కి కాస్ట్ పడుతుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ యాడ్. ఈ షాపింగ్ యాడ్ అనేది ఇందాక చెప్పాను, రీటార్గెట్ చేస్తూ ఉంటది అని. అవునా? షాపింగ్ యాడ్ ఎలా ఉంటది అంటే, మనం వెళ్ళి ఇప్పుడు ఒక మింత్రాలో ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ చూసామనుకోండి, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ చూసామనుకోండి, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కి సంబంధించి ఇంకా సిమిలర్ గా ఉన్న ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి కదా, దాన్నే రీటార్గెటింగ్ యాడ్స్ అంటాము, ఆర్ఎల్స్ షాపింగ్ యాడ్స్ అంటాము. ఓకే, దీనికి కాస్ట్ పర్ అక్విజిషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎన్నిసార్లు రిపీటెడ్ గా ఇస్తూ ఉంటున్నాము అనేది. అంటే ఒక సేల్, దాని ద్వారా ఒక యాక్షన్ జరిగే వరకు కూడా పడుతూ ఉంటది. ఒక యాక్షన్ జరిగిందా, యాక్షన్ కి కాస్ట్ పడుతుంది. అర్థమైనా? అంటే ఏంటి, మనం వెళ్తాం, వెళ్ళి ఆ ప్రోడక్ట్ ని సేల్ లో కానీ కార్ట్ లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు దానికి కాస్ట్ పడుతుంది. అర్థమైందా? ఈ పాయింట్ రాసుకోండి, లేకపోతే ఎగిరిపోద్దు బుర్రలో నుంచి. ఇప్పుడు విన్నంతసేపు బాగానే ఉంటది. మనం సైన్ అప్ అయిన, సేల్ జరిగిన, లేకపోతే కార్ట్ లో యాడ్ చేసిన అప్పుడు కాస్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ పాయింట్ నేను ఇక్కడ సిపిఏ అని మెన్షన్ చేశాను. యా యమున, నేను సెషన్ లో ఉన్నాను, వన్స్ అది అయిపోగానే నీకు కాల్ చేస్తాను, సరేనా? అర్థమైందా? అంటే మనం వస్తువు కొన్నా కొనకపోయినా అట్లా యాడ్ టు కార్ట్ లో పెట్టినందుకు వాళ్ళకి కొంచెం అనేది వెళ్తుంది ఏమన్నా. కాస్ట్ కట్ అవుతుంది. మన నుంచి ఏం డబ్బులలో, వాళ్ళు యాడ్ రన్ వాళ్ళకి చేస్తున్నందుకు ఆ యాడ్ కి కాస్ట్ కట్ అవుతుంది. అంటే అక్కడ ఒక అట్లా. సేల్ జరగాలి, లేదా ఒక సైన్ అప్ అవ్వాలి. ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే, జస్ట్ వాళ్ళు సైన్ అప్ అయ్యి అక్కడ వాళ్ళకి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, దానికి కూడా కాస్ట్ పడుతుంది అనమాట. అది కూడా షాపింగ్ యాడ్ లోకి వెళ్తుంది. ఓకేనా? అది నైకా నైకా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా స్పెషల్ గా ఆ వాళ్ళకి. అలాగా అలాగా అనమాట. ఓకేనా? నైకా. క్లియరా? కాస్ట్ పర్ క్లిక్, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్. అయిపోయిందా? ఇంకొచ్చేసి యాడ్ ని ఎలా రన్ చేసుకోవచ్చు అనేది, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక సేమ్ మనం ఫేస్బుక్ లో ఎలాంటి స్ట్రక్చర్ ని అయితే మెయింటైన్ చేస్తున్నామో ఆ స్ట్రక్చరే ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తాం. అంటే ఫస్ట్ క్యాంపెయిన్ ని ప్రిపేర్ చేస్తాం, తర్వాత అక్కడ యాడ్ సెట్ అని ఉంటుంది, ఇక్కడ యాడ్ గ్రూప్ అని ఉంటుంది. ఓకే, ఏ గ్రూప్ లోకి నీ యాడ్ ని చూపించమంటావు అనేది సెట్ చేసుకుంటాం, తర్వాత యాడ్ ని సెట్ చేస్తాం. అక్కడ యాడ్ సెట్ ఉంటుంది, ఇక్కడ యాడ్ గ్రూప్ ఉంటుంది. అక్కడ యాడ్ క్యాంపెయిన్ ఉంటుంది, ఇక్కడ క్యాంపెయిన్ ఉంటుంది. అక్కడ యాడ్ అని ఉంటుంది, ఇక్కడ యాడ్స్ అని ఉంటుంది. అంతే. ఓకే, స్ట్రక్చర్ అనేది ఇది. ప్రాక్టికల్ గా చూపించాలి అంటే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి. మోస్ట్లీ చూపిస్తాను, నా పాత అకౌంట్ ఏమైందో కనిపించట్లేదు, ఒకవేళ కనిపిస్తే అది పార్ట్ 2 కింద ప్రాక్టికల్ తీసుకుంటాను. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇవన్నీ మీరు చూడకండి.
ఎందుకంటే నేను ఏం చేయలేదన్నమాట. చేయకుండా 1 సెకండ్. డన్ విత్ మై సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేసేస్తాను. అండ్ ప్రాక్టికల్ చూపించడానికి ట్రై చేస్తాను. రైట్ అవే అయితే నా దగ్గర ప్రాక్టికల్ చూపించేది లేదు. ఓకే, యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి ఖచ్చితంగా. మనం యాడ్సెన్స్ లో కీవర్డ్స్ కొనుక్కోవాలి. ఇందులో చాలా ఉంటది అనమాట. మన ఐ మీన్ ఫేస్బుక్ లాగా సింపుల్ గా కాదు. ఇక్కడ కీవర్డ్ ఏదైనా మనం యాడ్ లో రన్ చేయాలి అంటే ఆ కీవర్డ్ ని బై చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువగా అందరూ ఫేస్బుక్ ఎందుకు రన్ చేస్తారా అంటే, స్టాప్ షేరింగ్. మోస్ట్లీ మీ అందరికి అర్థమైపోయింది. 1 మినిట్ ఉంది. నేను రికార్డింగ్ కూడా ఆఫ్ చేసానా? మీ డౌట్స్ ని ఇంకా అంటే నాకు